హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో మెటాఫోర్స్ టెక్టైల్ గూడ్స్ అనే ప్రాజెక్ట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇదేంటంటే మెటాఫోర్స్లో ఒక ప్రాజెక్ట్ అనమాట. దీన్ని టెక్టైల్ అంటారు, గూడ్స్ అంటారు, అలాగే క్లాసిక్ అని కూడా అంటారు అనమాట. ఎక్కువ ఏంటంటే క్లాసిక్ అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ అనేది పిలువబడుతుంది అనమాట. ఈ మెటాఫోర్స్లో ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వాలి అంటే ముందుగా ఏంటంటే మనం ఈ క్లాసిక్ అనే ప్రాజెక్ట్ లో ఎంటర్ అవ్వాలన్నమాట. మెటాఫోర్స్ లోకి ఎంటర్ అవ్వాలంటే ముందుగా మనం ఈ క్లాసిక్ లో ఎంటర్ అయ్యి ఆ తర్వాత మనం యూనివర్స్ లోకి రావాల్సి ఉంటుంది అనమాట. ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా కూడా ముందుగా ఏంటంటే ఈ క్లాసిక్ అనే ప్రాజెక్ట్ తో ప్రతి ప్రాజెక్టు కూడా ఈ క్లాసిక్ అనే ప్రాజెక్ట్ తోనే ముడిపడి ఉంటుంది అనమాట. ఓకేనా. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ముందు ఇక్కడ ఈ క్లాసిక్ ప్రాజెక్ట్ లో ఏ అయితే వర్క్ ఉంది, ఎలా ఉంది, ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకున్నారంటే ఆటోమేటిక్ గా మీరు మెటాఫోర్స్ అనేది జర్నీ చేయడం అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. దానివల్ల ఏంటంటే ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో మెయిన్ ఏంటంటే మన క్లాసిక్ ప్రాజెక్ట్ అనమాట. ఈ మెటాఫోర్స్ ని డిజైన్ చేసింది ఈయన అనమాట. ఈయన పేరు మిస్టర్ లాడో. ఓకేనా. ఈయన ఒక రష్యన్ పర్సన్ అనమాట. ఈయన రష్యాలో ఉంటాడు, రష్యన్ పర్సన్ కూడా. ఓకేనా. ఈయన ఏంటంటే 2018 2019 నుంచే క్రిప్టో కరెన్సీలో మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. అదే విధంగా మనకి ఈ మెటాఫోర్స్ సృష్టికర్త కూడా ఈయన అనమాట. ఓకేనా. ఈయన పేరు మిస్టర్ లాడో. ఈ 4-5 సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలని ఎంతో మంది జీవితాలను మార్చి తిరగరాసిన వ్యక్తి అనమాట ఈయన. అలాగే మన మన టీంలో, మన సౌత్ ఇండియా సక్సెస్ఫుల్ టీంలో రీసెంట్ గా అంటే పోయిన వారం మన టీంలో ఏంటంటే దగ్గరగా 9 మంది అనమాట. మన టీంలో 9 మంది దుబాయ్ వెళ్ళడం జరిగింది అనమాట. దుబాయ్ వెళ్ళి ఈయన నేరుగా కలిసి అక్కడ ఏంటంటే ఒక 5 days ఆయనతో జర్నీ చేసి 5 days ఆయనతో టైం స్పెండ్ చేసి ఈ మెటాబోల్స్ ప్రాజెక్ట్ అనేది త్వరలో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది స్వతహాగా ఆయన దగ్గర నుంచి అప్డేట్స్ అనేది తీసుకుని రావడం అనేది జరిగింది. అంటే ఒక కంపెనీ పర్పస్ మీద మన వాళ్ళు ఈ మెటాఫోర్స్ లో ఒక మీటింగ్ అనేది పెట్టడం జరిగింది అనమాట దుబాయ్ లో. దాని ద్వారా నేరుగా ఆయన్ని కలడానికి అనేది వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మన సౌత్ ఇండియా సక్సెస్ఫుల్ టీమ్ లోంచి ఒక 9 మంది వెళ్ళడం జరిగింది. దుబాయ్ వరకు వెళ్ళి అక్కడ ఆయన్ని నేరుగా కలిసి ఆయనతో మాట్లాడడం అనేది చాలా అద్భుతమైన సన్నివేశం అనమాట అది. ఓకేనా. అంతేకాకుండా వెళ్ళిన వాళ్ళు వెళ్ళి వచ్చేయడమే కాకుండా మన సైడ్ నుంచి అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఫేమస్ గా మనం పూజిస్తామో అంటే ఏడుకొండలు అనే టీమ్ లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా 9 మంది వెళ్ళారని చెప్పినాం కదా, వాళ్ళందరూ కూడా మన ఆంధ్ర స్టైల్లో ఆయన సన్మానం చేసి సాల్వ్ వేసి తర్వాత ఏడుకొండలవాడి ఫోటో అనేది ఆయన చేతిలో పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఏడుకొండలవాడి ఫోటో చూస్తాడో అప్పుడు ఏంటంటే మన ఆంధ్ర సౌత్ ఇండియా సక్సెస్ఫుల్ టీమే గుర్తుకు రావాలి అన్నట్టుగా ఆ సన్మానం అనేది చేయడం జరిగింది అనమాట ఆయనకి. ఓకేనా. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ లో నేను కూడా ఒక భాగస్వామ్యం అయినందుకు నాకు కూడా చాలా గర్వకారణంగా ఉందన్నమాట. ఓకేనా. అలాగే ఈ ప్రాజెక్ట్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక మంచి బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇలాంటి ప్రాజెక్టు తిరిగి రాబోదు కూడా. అంత మంచి ప్రాజెక్ట్ అనమాట ఈ ప్రాజెక్ట్ అనేది. దీనికంటే ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే ఎండి అనేవారు ఎవరు ఉండరు, అలాగే సిఎండి అనేవారు ఎవరు ఉండరు, అలాగే అడ్మిన్ అనేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, ట్యాక్స్ లాంటివి ఏమి ఉండవు, అలాగే మనం విత్డ్రా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఇందులో ఉండదన్నమాట. ఓకేనా. ఇదేంటంటే ఒక కంపెనీ కాదు అనమాట. ఓకేనా. ఇది ఒక కంపెనీ అనేది కాదనమాట. అలాగే ఒక బ్రాంచెస్ కూడా ఉండవు. అలాగే మనకి ఏంటంటే కంప్లీట్ గా ఇదేంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీతో ముడిపడి రన్ అవుతున్న ఒక మంచి ప్రాజెక్ట్ అనమాట. ఇది వెబ్3 టెక్నాలజీతో బ్లాక్ చైన్ టెక్నాలజీలో ముడిపడి రన్ అవుతున్న ప్రాజెక్ట్ అనమాట ఈ ప్రాజెక్టు. ఓకేనా. అలాగే దీని ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది 2019లో అంటే మన కరోనా టైంలో మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అది ఇప్పటికీ కూడా స్టిల్ రన్నింగ్ లో ఉందన్నమాట. దాంట్లో కూడా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది లక్షల ఇన్కమ్ అనేది సంపాదించుకున్నారనమాట. ఓకేనా. అది ఈ లాడోకి ఉన్న క్రెడిట్ అనమాట. అది ఈ మెటాఫోర్స్
టెక్టైల్ ప్రాజెక్ట్ లో వీటిని 12 స్లాట్లు అంటారనమాట. ఈ 12 స్లాట్లు ఒక్కొక్క స్లాట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క స్లాట్ కి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ గా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ స్లాట్ వచ్చేటికి $5 ఉంటుంది. రెండోది డబుల్ అనమాట. అలాగే మూడోది డబుల్, అలాగే నాలుగోది డబుల్, అలాగే ఐదోది డబుల్, అలాగే ఆరోది డబుల్, అలాగే ఏడోది డబుల్. అలా మనకి ఇక్కడ ఏంటంటే 12 స్లాట్లు ఉంటాయి అనమాట. ఓకేనా, 12 స్లాట్లు ఉంటాయి. ఈ 12 స్లాట్లకి ఒక్కొక్క స్లాట్ కి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ స్లాట్ వచ్చేటికి $5 అనమాట. రెండో స్లాట్ వచ్చేటికి $10, మూడో స్లాట్ వచ్చేటికి $20, నాలుగో స్లాట్ వచ్చేటికి $40, ఐదో స్లాట్ వచ్చేటికి $80, ఆరో స్లాట్ వచ్చేటికి $160, ఏడో స్లాట్ వచ్చేటికి $320, ఎనిమిదో స్లాట్ వచ్చేటికి $640, తొమ్మిదో స్లాట్కి వచ్చేటికి $1280, పదో స్లాట్కి వచ్చేటికి $2560, 11వ స్లాట్కి వచ్చేటికి $5120, 12వ స్లాట్కి వచ్చేటికి $10,240, $10,240 12వ స్లాట్ అనమాట. ఓకేనా, ఈ స్లాట్ కి మనం కొనుక్కోవాలంటే రెట్టింపు డబుల్ అవుతుంది అనమాట. అంటే ఒక స్లాట్ కి రెండో స్లాట్ కి డబుల్ ఎలాగ అవుతుందో అలా డబుల్ అవుతుంది. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా డబుల్ అవుతుంది. అలాగే మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ కూడా డబుల్ లోనే వస్తుంది అనమాట. అంటే ఒక్క వంతు మనం పెట్టి మనం జాయిన్ అయినట్టయితే మనకి తిరిగి 3 వంతులు మనకి రావడం జరుగుతుంది. సపోజ్ మనం ఒక $5 పెట్టి ఫస్ట్ స్టార్ట్ లో మనం జాయిన్ అయ్యాం అనుకోండి, అందులో మనకి ఏంటంటే 3 విధాలుగా 3 5 $15 అనేది మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, దీన్ని ఏంటంటే 12 స్లాట్లు అంటారు అనమాట. 12 స్లాట్లు. ఈ 12 స్లాట్లు కూడా మనకి ఏంటంటే 1 2 4 5 7 8 10 11 ఈ 6 కూడా ఒకటి ఏంటంటే ఈ 6 కూడా S6 మెకానిజం ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ వచ్చేటికి మనకి 2 మెకానిజంలు ఉంటాయి. ఇది స్లాట్ లో చూపించేది ఏంటంటే మీకు 2 మెకానిజం ఉంటాయి. S6 మెకానిజం అలాగే S3 మెకానిజం, 2 మెకానిజం ఉంటాయి అనమాట. ఓకేనా, 3 6 9 12 ఈ 4 అనమాట S3 అనమాట. అంటే 3 6 9 12 S3 మెకానిజం ఉంటాయి. మిగతా 8 కూడా S6 మెకానిజం ఉంటాయి అనమాట. అది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. ఈ 6 బాల్స్ కనిపిస్తుంది కదా, వైట్ బాల్ ఒక మధ్యలో కనపడి మిగతాది ఈ సైడ్ 3 ఆ సైడ్ 3 6 బాల్ కనిపిస్తున్నాయి కదా. అలాగే మీకు ఈ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మధ్యలో ఒక బాల్ ఉంది, 3 సైడ్లు 3 బాల్ ఉన్నాయి గ్రీన్ కలర్ లో. ఓకేనా, అది S6 మెకానిజం. ఇది పైది 6 బాల్, మధ్యలో ఒక బాల్ ఉండి వైట్ బాల్, కింద ఈ సైడ్ ఆ సైడ్ 3 కనిపిస్తున్నాయి కదా, ఇది S6 మెకానిజం అనమాట. ఓకేనా, ఈ మెకానిజానికి ఈ మెకానిజం ఇప్పుడు ఏంటంటే ఈ క్లాసిక్ లో మనకి 2 మెకానిజం ఉంటాయి. అది ఈజీగా మీరు గుర్తుపట్టుకోవాలంటే మీరు ఏంటంటే S ఉండి S6 మెకానిజం అంటే మనం మధ్యలో మా వైట్ కలర్ లో ఉన్నది కదా, అది మనం అనుకోవచ్చు అనమాట. అంటే మనం ఐడి తీసుకున్నాం అనుకోండి, ఐడి తీసుకున్న తర్వాత సెంటర్ లో మనం ఉన్నాం అనమాట. ఓకేనా, సెంటర్ లో మనం ఉన్నాం, మనకి ఈ సైడ్ 3 ఆ సైడ్ 3 ఉన్నాయి అనమాట. దాన్ని S6 మెకానిజం అంటారు. అలాగే S3 మెకానిజంకి వచ్చేటట్టుకంటే మనం సెంటర్ లో ఉంటాం, మనం మూడు పక్కల 3 మనకి 3 ఐడీలు ఉంటాయి అనమాట. దాన్ని ఏంటంటే S3 మెకానిజం అంటాం అనమాట. అంటే 3 ఉన్న దాన్ని S3 మెకానిజం అంటాం, 6 ఉన్న దాన్ని S6 మెకానిజం అంటాం. అంటే S అంటే స్లాట్, ఈజీగా సింపుల్ గా చెప్పాలంటే S అంటే స్లాట్, 6 అంటే ఐడీస్ 6 ఐడీస్ ఉంటాయి కాబట్టి 6 అంటారు అనమాట, S6. అలాగే ఇందులో వచ్చేటట్టుకు ఏంటంటే S అంటే ఇది కూడా సేమ్ స్లాట్, 3 ఐడీలు ఉంటాయి కాబట్టి 3 అంటే 3 అనమాట, S3 మెకానిజం అనమాట. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేటట్టుగా మనం ఏంటంటే మనం ఏ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది అని చూసుకున్నట్టయితే, మనం ఫస్ట్ ఇందులో మనం చూసుకున్నట్టు S6 మెకానిజం మనం చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఇందులో 4 పేమెంట్లు మనకు వస్తాయి అనమాట. 2 పేమెంట్లు అప్లైన్కి వెళ్తాయి అనమాట. అంటే ఫస్ట్ 1 మన ద్వారాగా మనం జాయిన్ అయిన తర్వాత మనం ఎవరినైనా సరే రిఫర్ చేసినట్టయితే మనకి ఏంటంటే ఈ బాక్స్ ఒకటో బాక్స్ లో ఉన్నాం కదా, మన పైన ఉన్న వైట్ పైన ఒక బాక్స్ కనపడుతుంది కదా, అక్కడ ఒక వ్యక్తి అనేది రిఫరల్ అయ్యి అక్కడ కూర్చుంటాడు అనమాట. అంటే మన ద్వారా వచ్చినా, లేదంటే మన అప్లైన్ ద్వారా వచ్చినా, లేదంటే మన డౌన్ లైన్ ద్వారా వచ్చినా, లేదంటే క్రాస్ లైన్ ద్వారా వచ్చినా, అంటే 4 విధాలుగా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. S6 మెకానిజంలో మనకి 4 విధాలుగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మన అప్లైన్ ద్వారా అంటే మన పైన ఉన్న వాళ్ళ ద్వారా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది, వాళ్ళు వర్క్ చేసిన. అలాగే మన కింద ఉన్న వాళ్ళు మన డౌన్ లైన్ ద్వారా ఆయన వర్క్ చేసిన మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వర్క్ చేసినట్టయితే ఆ విధంగా ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగే రైట్ లో ఉన్న వాళ్ళు ఎవరు వర్క్ చేసినా కూడా వాళ్ళ ద్వారా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు రిఫర్ చేసినా కూడా ఈ 6 బాక్సులు ఒదికి కూర్చుంటారు అనమాట వాళ్ళు వచ్చి. ఓకేనా, అది ఆ ప్లేస్ ని బట్టి ఏ ప్లేస్ లో అయితే కూర్చుంటారో ఆ ప్లేస్ ని బట్టి మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ ప్లేస్ ని బట్టి మనకి అక్కడ ఏ ప్లేస్ అయితే ఖాళీ ఉందో ఆ ప్లేస్ లో కూర్చుంటారు అనమాట. ఓకేనా, ఫస్ట్ లెవెల్ లో కనుక మనకి ఫస్ట్ ఒకటో ఐడిలో ఎవరో లేనట్టుగా అయితే ఎవరు రిఫర్ చేసినా అప్లైనా డౌన్ అయినా క్రాస్ అయినా
ఎవరు రిఫర్ చేసినా కూడా ఆ ప్లేస్లో కూర్చుంటారో అప్పుడు మనకి ఇన్కమ్ అనేది రాదనమాట. అంటే ఆ ఇన్కమ్ అనేది మన అప్లైన్కి వెళ్తుంది అనమాట. అంటే మన పైన అప్లైన్కి వెళ్తుంది, లేదంటే అప్పర్ లైన్కి వెళ్తుంది అనమాట. అంటే మన పైన ఉన్న వాళ్ళు సపోజ్ డైరెక్ట్గా మన పైన ఉన్న వాళ్ళు ఎవరంటే మన అప్లైన్ అంటాం. ఆ తర్వాత ఆ అప్లైన్ పైన ఉన్న వాళ్ళు అంటే అప్పర్ లైన్ అంటారు అనమాట. ఇక్కడ ఓకేనా, అప్లైన్ అలాగే అప్పర్ లైన్ అంటే ఏంటి, అప్లైన్ ఏంటంటే క్లారిటీగా తెలుసుకోండి. అప్లైన్ అంటే మన పైన ఉన్న అప్లైన్ అనమాట. ఓకేనా, అప్పర్ లైన్ అంటే మన పైన ఉన్న అప్లైన్ కావచ్చు, ఆ పైన ఉన్న అప్లైన్ కావచ్చు, ఆ పైన ఉన్న అప్లైన్ కావచ్చు అనమాట. అప్పర్ లైన్ అంటే ఆ విధంగా వెళ్తుంది అనమాట. ఓకేనా, ఆ విధంగా ఉంటుంది. వాళ్ళకి వెళ్ళొచ్చు, లేదంటే ఆ పైన ఉన్న వాళ్ళకి వెళ్ళొచ్చు, లేదంటే ఆ పైన ఉన్న వాళ్ళకి వెళ్ళొచ్చు. అది మనకు అనవసరం. ఓకేనా, తర్వాత ఏంటంటే అలాగే సేమ్ అలాగే రెండో వ్యక్తిని మీరు తీసుకొచ్చినా, లేదంటే మీ అప్లైన్ తీసుకొచ్చినా, మీ క్లాస్ లైన్ తీసుకొచ్చినా, రెండో వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు కూడా మీకు ఆ ఇన్కమ్ అనేది మీకు రాదు. అది కూడా అప్లైన్కి వెళ్తుంది అనమాట. అప్లైన్కి లేదంటే అప్పర్ లైన్కి ఆ విధంగా వెళ్తుంది అనమాట. మూడో వ్యక్తిని ఎవరైతే తీసుకొచ్చారో, అది మీరు తీసుకొచ్చినా, మీ అప్లైన్ తీసుకొచ్చినా, ఎవరు తీసుకొచ్చినా, ఎవరు రిఫర్ చేసినా కూడా మీకు ఇక్కడ మూడో బాక్స్ లో కూర్చుంటారు అనమాట. అంటే కింద వరుసలో పై బాక్స్ పై లెవెల్లో మీకు క్లాస్ లో కూర్చుంటారు అనమాట. కూర్చున్నప్పుడు ఏంటంటే అప్పుడు మీకు అది మూడో బాక్స్ కాబట్టి ఆ బాక్స్ ఎవరైతే వచ్చి ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు మీకు ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే మూడో దాంట్లో ఇన్కమ్ వస్తుంది, అలాగే నాలుగో దాంట్లో ఇన్కమ్ వస్తుంది, అలాగే ఐదో దాంట్లో ఇన్కమ్ కూడా మీకు వస్తుంది అనమాట. ఓకేనా, 3, 4, 5 3 బాక్సులు కూడా 3 ఇన్కమ్లు మీకు వస్తాయి అనమాట. అంటే ఇన్కమ్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఒకటి రావచ్చు మీకు. ఓకేనా, మనం ఈ ఫస్ట్ స్లాట్ మనం కొనుక్కోవాలంటే ఇందాక మనం చూసుకున్నట్టుగా ఫస్ట్ స్లాట్ ఎంత రేట్ అని చెప్పాను, $5 అంటే $5 అనమాట. $5 అంటే మినిమం గ్యాస్ ఫీజుతో కూడా లెక్క వేసుకున్నట్టయితే మినిమం 500 అనమాట. ఒక $5 కాబట్టి దగ్గర ఒక 500 తీసుకోండి. మినిమం రౌండ్ ఫిగర్గా 500 తీసుకోండి. 500 పెట్టి మనం ఈ స్లాట్ లో మనం జాయిన్ అయ్యాం కాబట్టి మనకు వచ్చే ఇన్కమ్ కూడా అంతే వస్తుంది అనమాట. ఓకేనా, 100కి 100% మనకి ఏంటంటే మనం ఎంత పెట్టి జాయిన్ అయ్యామో, ఆ స్లాట్ ఎంత పెట్టి జాయిన్ అయ్యామో, మనం జాయిన్ వర్క్ చేస్తామో అదే ఇన్కమ్ మనకు తిరిగి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఏంటంటే ట్యాక్సీ కానీ, లేదంటే అడ్మిన్ ఛార్జీలు కానీ, లేదంటే ఏమంటారో ఛార్జెస్లు కానీ ఇలాంటివి ఉండవు అనమాట. కరెక్ట్గా 100కి 100% మీకు ఏంటంటే 500 అంటే 500 స్లాట్ అంటే 500 మీకు రావడం జరుగుతుంది. అలాగే 1000 స్లాట్ అంటే 1000 రావడం జరుగుతుంది. అలాగే 2000 స్లాట్ అంటే 2000 రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఒక రూపాయి తగ్గించి ఒక పైసా తగ్గి అలా ప్రసక్తి అనేది ఇక్కడ ఉండదు అనమాట. ఓకేనా, అలాగే మీకు ఏంటంటే మూడో పేమెంట్ మీకు వస్తుంది, 4 పేమెంట్ మీకు వస్తుంది, 5 పేమెంట్ కూడా మీకు వస్తుంది అనమాట. అంటే 3, 5, 1500 మీకు రావడం జరుగుతుంది అనమాట. 3, 5, 1500 మీకు వచ్చిన తర్వాత నాలుగో వ్యక్తి ఎవరైతే జాయిన్ అయ్యారో అంటే మూడోది, నాలుగోది, 5 దాంట్లో జాయిన్ అవుతారు. ఆరోది కూడా మీకే వస్తుంది. కాకపోతే ఏంటంటే మీ చేతికి ఖర్చు పెట్టుకోవడానికి రాదనమాట. ఆ ఆరో వ్యక్తిలో ఆరో బాక్స్ లో ఎవరైతే కూర్చుంటారో ఆ ఇన్కమ్ మీకు వస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ 6 బాక్సులు ఫుల్ అయిపోతాయి అనమాట. అంటే 2 పేమెంట్లు అప్లైన్కి వెళ్ళి 3 పేమెంట్లు ఏమో మీకు వచ్చినాయి. ఓకేనా, 3 పేమెంట్లు 3, 2, 5 పేమెంట్లు అయినాయి కదా. ఇక్కడ ఉన్నది 6 బాక్సులు కదా. 6 బాక్సులు కూర్చున్నప్పుడు ఏంటంటే ఆ బాక్స్ ఫిల్ అయిపోయిన తర్వాత 6 బాక్స్ ఎప్పుడైతే ఫుల్ అయిందో అది మళ్ళీ తిరిగి అప్లైన్కి వెళ్తుంది అనమాట. అప్లైన్ కానీ అప్పర్ లైన్ కానీ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే ఆ బాక్స్ ఆ సైకిల్ అనేది ఫుల్ అయిపోయింది కదా. రెండోసారి కూడా మళ్ళీ మీరు అందులో ఇన్కమ్ అంటే రీబర్త్ అంటారు అన్నమాట. దాన్ని రీబర్త్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే రీబర్త్ అయిందో అప్పుడు మళ్ళీ రెండో రౌండ్ కి రెడీ అవుతుంది అనమాట. మళ్ళీ రెండో రౌండ్ రెడీ అయినప్పుడు మీకు ఏంటంటే మళ్ళీ ఎవరైతే అక్కడ మీకు పర్సన్ వస్తాడో అది మీ ద్వారా వచ్చినా, మీ అప్లైన్ ద్వారా వచ్చినా, క్లాస్ లైన్ ద్వారా వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా మళ్ళీ అక్కడ ఒకటో బాక్స్ కూర్చోవడం జరుగుతుంది అనమాట. అలాగే అప్పుడు ఆ ఇన్కమ్ మళ్ళీ మీ అప్లైన్కి వెళ్తుంది, అప్లైన్ కానీ అప్పర్ లైన్ కానీ వెళ్తుంది. అలాగే రెండో వ్యక్తిని తీసుకొచ్చిన ఆ ఇన్కమ్ ఏంటంటే మీకు కానీ, మీ అప్లైన్ కానీ, మీ అప్లైన్ కానీ వెళ్తుంది రెండో బాక్స్ ఇన్కమ్ కూడా. అలాగే మూడో బాక్స్ వచ్చేటప్పుడు మళ్ళీ మీకు మూడోది, నాలుగోది, ఐదోది కూడా మళ్ళీ మీకే రావడం జరుగుతుంది అనమాట. ఇలా ఎన్నిసార్లు సర్కిల్ అయినా కూడా మీకు ఏంటంటే ఈ ఇన్కమ్ అనేది 3 పేమెంట్లు మీకు వస్తూనే ఉంటాయి. 2 పేమెంట్లు అప్లైన్కి వెళ్తూ ఉంటుంది. ఆరో బాక్స్ లో ఎప్పుడైతే కూర్చున్నారో ఆరో పేమెంట్ మళ్ళీ మీకు రీసైక్లింగ్ అవుతుంటుంది అనమాట. రీబర్త్ అవుతుంది అనమాట. ఇలా లైఫ్ లో ఎన్నిసార్లు అయినా సరే మీరు అగైన్ 3 పేమెంట్లు మీకు వస్తుంటే, 2 పేమెంట్లు అప్లైన్కి వెళ్తుంటే, ఒక పేమెంట్ రీసైకిల్ అవుతుంటుంది. ఇలా ప్రతిది కూడా మీకు S6 అకాడమీలో 8 స్లాట్లు అని చెప్పుకున్నాం కదా. ఈ 8 స్లాట్లకి కూడా సేమ్ ఇదే కంటిన్యూ రిపీట్ అవుతుంటది అనమాట. రిపీట్ అవుతుంటది. మూడోది, నాలుగోది, ఐదోది మీకు వస్తుంటది. ఒకటోది, రెండోది అప్లైన్కి వెళ్తుంటది. ఆరోది మళ్ళీ రీసైక్లింగ్ అవుతుంటది అనమాట. మళ్ళీ రీసైక్లింగ్ అయ్యి అలా మీ అలా ఎన్నిసార్లు ఆరుగురు వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ అయ్యి, మళ్ళీ ఎంటీ అయ్యి, మళ్ళీ ఫుల్ అయ్యి, మళ్ళీ ఎంటీ అయ్యి ఎన్నిసార్లు వస్తుంది అన్ని పేమెంట్లు 3 పేమెంట్లు
బాక్స్ 3 పేమెంట్‌తో మీరు తీసుకుంటూనే ఉంటారన్నమాట లైఫ్ లాంగ్ అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. అలాగే S3 మెకానిజంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. అంటే ఇక్కడ మీరే వర్క్ చేయాలి. అంటే మీరు S6లో నేను చెప్పాను. మీ అప్‌లైన్ వర్క్ చేయొచ్చు, మీ డౌన్‌లైన్ వర్క్ చేయొచ్చు, మీ క్రాస్ లైన్ వర్క్ చేయొచ్చు. వాటెవర్ ఈ 4 విధాలుగా మీకు అక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతది. కానీ S3 మెకానిజంకి వచ్చేటప్పటికి ఏంటంటే మీరే వర్క్ చేయాలి. మీరు వర్క్ చేస్తేనే మీకు ఇన్‌కమ్ అని వస్తుంది. మీరు వర్క్ చేయాలి. లేదంటే మీ కింద మీరు జాయిన్ అయిన తర్వాత మీకు డౌన్‌లైన్ వర్క్ చేయాలి. ఆ విధంగా మీకు ఇక్కడ ఏ విధంగా వర్క్ చేస్తేనే మీకు ఇక్కడ స్లాట్ అనేది ఫిల్ అవుతుందన్నమాట. ఓకేనా? అదే విధంగా మీకేంటంటే ఇక్కడ ఫస్ట్ పేమెంట్ ఎవరినైనా మీరు తీసుకొచ్చారనుకో 3 స్లాట్‌లో ఫస్ట్ ఎవరినైనా తీసుకొచ్చారంటే ఆ పేమెంట్ మీకే వస్తది. అలాగేనా రెండో స్లాట్‌లోకి ఎవరైనా తీసుకొచ్చారంటే ఆ పేమెంట్ కూడా మీకే వస్తది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మీరు కష్టపడుతున్నారు కాబట్టి, మీరు ఓన్‌గా మీరు తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ మీ అప్‌లైన్ సహకారం లేదు, మీ డౌన్‌లైన్ సహకారం లేదు. ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీకు మీరుగానే అక్కడ ఆ పర్సన్ తీసుకొస్తున్నారు కాబట్టి 100కి 100% న్యాయంగా మీకే ఇన్‌కమ్ రావాలి కాబట్టి S3 మెకానిజంలో 100% మీకే ఇన్‌కమ్ వస్తదనమాట. మీకు ఫస్ట్ పేమెంట్ మీకొస్తది. అలాగే రెండో పేమెంట్ మీకొస్తది. మూడో పేమెంట్‌కొచ్చేటప్పటికి ఈ బెర్త్ అనేది ఏంటంటే రీబెర్త్ అవుతదనమాట. మూడో పేమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మళ్ళీ ఈ ముగ్గురు మళ్ళీ ఎంప్టీ అయ్యి మళ్ళీ ఫుల్ అవ్వడానికి మీ ఆ ఐడీ అనేది మళ్ళీ రీబెర్త్ చేసుకున్నట్టనమాట. మూడో పేమెంట్ అప్లైన్‌కెళ్ళి ఈ ఆ సర్కిల్ అనేది రీబెర్త్ అవుతదనమాట. ఓకేనా? ఒకసారి ఇక్కడ గమనించండి. ఫస్ట్ S6 మెకానిజం వచ్చేటప్పటికంటే ఒకటోది, రెండోది ఫస్ట్ అప్లైన్‌కెళ్ళిపోతది. మూడోది ఇన్‌కమ్ కానీ మీకొస్తదనమాట. ఈ S3 మెకానిజంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటోది, రెండోది ఫస్ట్ మీకొత్తది. ఆ తర్వాతది మూడోది అప్లైన్‌కెళ్తదనమాట. అంటే అప్లైన్‌కెళ్ళి మళ్ళీ రీసైకిల్ అవుతదనమాట. ఇలాగే సేమ్ ఇలాగే ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఎన్ని సార్లు రీపేమెంట్ చేసుకున్నా కూడా ఎన్ని సార్లు రీపేమెంట్ చేసుకున్నా కూడా మీకు ఇన్‌కమ్ అనేది మీకు వస్తా ఉంటదనమాట. అంటే ఇక్కడ మూడో స్లాట్ వచ్చేటప్పటికి 3 మెకానిజంలోకి వచ్చేటప్పటికి మూడో స్లాట్ మనం ఎంత చెప్పుకున్నాం $20 అనమాట. అంటే $20 అంటే రూ. 2000. $20 అంటే రూ. 2000. ఒకటో ఐడీలోకి వచ్చి ఎవరు కూర్చున్నా మీకు రూ. 2000 వితిన్ సెకండ్స్‌లో వస్తాయి. అలాగే రెండో దాంట్లో ఎవరొచ్చి కూర్చున్నా $20 పెట్టి ఎవరొచ్చి కూర్చున్నా మీకు వితిన్ సెకండ్స్‌లో రూ. 2000 వస్తాయి. మూడో దాంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ అది ఐడీకి అప్లైన్ దానికి చేరి రీబర్త్ అయ్యి మళ్ళీ ఫ్రెష్‌గా కూర్చుంటదనమాట. రండి నేను ఖాళీగా ఉన్నాను కూర్చోండి అని చెప్పి అన్నట్టుగా ఫ్రెష్‌గా ఉంటదనమాట. ఆ విధంగా మీకు ఎన్ని సార్లు సర్కిల్ అయినా కూడా 2 పేమెంట్ 400 2000, 4000 మీకు వస్తుంటది. రూ. 2000 అప్లైన్‌కెళ్తుంటదనమాట. ఈ విధంగా ఎన్ని సార్లు సర్కిల్ చేసినా కూడా సర్క్యులేషన్ అవుతూ ఉంటదనమాట. S3 మెకానిజంలో. S6 మెకానిజంలో అంటే మీ అప్లైన్ వర్క్ చేయాలి, డౌన్‌లైన్ వర్క్ చేయాలి. ఎవరు వర్క్ చేసినా 6 బాక్సులు ఫుల్ అవుతాయి. అలాగే S3 మెకానిజంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మీరే వర్క్ చేయాలి. ఓన్‌గా మీరు వర్క్ చేయాలి. మీ కింద ఉన్నోళ్ళు వర్క్ చేస్తారు. అప్పుడేనే మీకు ఈ 3 బాక్సులు అనేది ఫుల్ అవ్వడం అనేది జరుగుతదనమాట. అందుకే ఇక్కడ ఇన్‌కమ్ కూడా మీకు ఎక్స్‌ట్రా వస్తది. అంటే మీరు ఎక్కువ కష్టపడి మీరు ఆ మనిషిని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తారు కాబట్టి ఇన్‌కమ్ అనేది కూడా మీకు అక్కడ ఎక్కువ రావడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా? మెటాఫోర్స్‌లో క్లాసిక్ అనే ప్రాజెక్ట్‌లో S6 మెకానిజానికి, S3 మెకానిజానికి ఇంత తేడా ఉంటుంది. ఇలా మీకేంటంటే ఇలా 12 స్లాట్‌లుంటాయి. 12 స్లాట్‌లో 8 స్లాట్‌లేమో S6 మెకానిజం, 4 స్లాట్‌లేమో S3 మెకానిజం ఇలా ఉంటుందనమాట. ఇది ఈ విధంగా వర్క్ అవుతాయనమాట ఈ క్లాసిక్‌లో. ఓకేనా? ఈ క్లాసిక్‌లో మీరు ఎంతమందైతే జాయిన్ అవుతారో, ఎంతమందైతే మీరు ఇందులో సంపాదించుకుంటారో అంతా ఈ మెటాఫోర్స్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా కొన్ని వేలల్లో, కోట్లలో, లాక్స్‌లో సంపాదించుకునే అవకాశం అనేది ఈ మెటాఫోర్స్ అనేది అందిస్తుందనమాట. ఇక్కడ మీరు జాయిన్ అవ్వడానికి ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్ గాని ఏమి ఇవ్వాల్సిన అవసరం అంటూ ఏం లేదనమాట. ఓకేనా? ఇది క్రియేట్ చేసుకోవాలంటే ఒక ట్రస్ట్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో ఉందనమాట. ఆ వీడియో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ ట్రస్ట్ వాలెట్ క్రియేట్ చేసుకునేసి ఎలా చేయాలి ఏంటనేది కూడా మేము చెప్తాం అనమాట. మీకు మీరుగా సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది మేము చెప్తాం. ఆ విధంగా మీరు చేసుకొని మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు గనుక మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సెకండ్ ఆగి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి మీ సపోర్ట్ మాకు అందించండి. ఈ మెటాఫోర్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.